హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్లోకి వెళ్తే కావ్య కళ్యాణ్కి ఫస్ట్ బేరం క్రింద డబ్బులు ఇచ్చి బాగా ఎదగమని ఆశీర్వదించి మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ కూడా వస్తుంటాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతుంది. అంతలో అపర్ణ బుక్ చదువుతూ ఉంటుంది. ప్రక్కన సుభాష్ సిస్టమ్ మీద వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అపర్ణకి హార్ట్ అటాక్ వస్తుంది. సుభాష్ వచ్చి చూడబోతే తనని తాకనివ్వదు. అంతలో సుభాష్ రాజుని పిలుస్తాడు. రాజు వచ్చి డాక్టర్కి ఫోన్ చేసి పిలుస్తారు. తర్వాత డాక్టర్ వచ్చి టెస్ట్ చేసి మెడిసిన్స్ క్రమం తప్పకుండా వేసుకుంటున్నారా అని అడుగుతాడు అపర్ణని. దానికి అపర్ణ లేదు డాక్టర్, ఏమీ ప్రాబ్లం లేదు కదా అని చెప్పి వాడటం లేదు అని చెప్పి చెప్తాడు. లేదమ్మా, మీ ఇష్ట ప్రకారం చేయడానికి లేదు, క్రమం తప్పకుండా వేసుకోండి అని చెప్పి బయటకు వస్తారు. బయటకు వచ్చిన డాక్టరు రెగ్యులర్గా ట్యాబ్లెట్లు వాడుతున్నారా లేదా అని చెప్పి కనుక్కోవాలి కదా, కనుక్కోకపోవటం వల్ల హార్ట్ అటాక్ వచ్చింది, మీరు అంతా చదువుకున్న వాళ్లే కదా, ఎందుకు నెగ్లిజెన్సీగా ఉన్నారు అని చెప్పి అడుగుతారు. తను ట్యాబ్లెట్స్ వేసుకోవడం లేదు అని కూడా చెప్తాడు. డాక్టర్ వెళ్ళిన తర్వాత ఇక రుద్రాణి అగ్గిపుల్ల స్వామికి ఛాన్స్ దొరికేసింది కదా. పేరుకేమో దుగ్గిరాల ఫ్యామిలీ, తనను ఎవరూ చూసుకోలేకపోతున్నారు. ఏమి కావ్య, నీకు మా వదిన నా కోడలు గ్రేట్ అని చెప్తూ ఉంటుంది కదా, మరి నువ్వేంటి మీ అత్తను అలా వదిలేసావు, అవసరమైతే తప్ప చెయ్యవా ఏంటి అని చెప్పి అడుగుతుంది. అంతలో అమ్మమ్మ గారు, నువ్వు ఇంటి మనిషివే కదా రుద్రాణి, నువ్వు పట్టించుకోవచ్చు కదా అని చెప్పి అడుగుతుంది. అంతలో కావ్య, అమ్మమ్మ గారు మీరు కామ్గా ఉండండి, నాది ఆ బాధ్యత, నేను తప్పు చేశాను, నా అజాగ్రత్త వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి చెప్తుంది. అంతలో కళ్యాణ్ అప్పు దగ్గరకు వచ్చి ఇదిగో నా మొదటి సంపాదన అని చెప్పి అప్పుకి ఇస్తాడు. దానికి అప్పు జాబ్ వచ్చిందా అని సంతోషంగా అడుగుతుంది. ఏ జాబ్ అని కూడా అడుగుతుంది. దానికి తను క్యాబ్ కంపెనీలో డేటా ఎంట్రీ జాబ్ చేస్తున్నాను అని చెప్పి చెప్తాడు. మరి 500 ఏంటి అనగానే, నాకు ఫ్యామిలీ నడవాలి, నాకు డైలీ వేజెస్ కింద ఇచ్చేసేయండి పేమెంట్ అని చెప్పి అడిగాను అని చెప్పి అబద్ధం చెప్తాడు. దానికి అప్పు కొంచెం టైం తీసుకొని మంచి జాబ్లో చేరొచ్చు కదా అని చెప్పి అడుగుతుంది. ఇది చేసుకుంటూ తర్వాత చిన్నగా చూసుకుంటాలే అని చెప్పి కళ్యాణ్ కూడా చెప్తాడు. తర్వాత దుగ్గిరాల ఫ్యామిలీ ఇంటికి పోలీస్ వాళ్ళు వస్తారు. అందుకు సుభాష్, ఏంటి ఎస్ఐ గారు మా ఇంటికి వచ్చారు అని అడుగుతాడు. అంతలో ఎస్ఐ గారు మీ ఇంటికే అని తెలిసి పర్మిషన్ తీసుకొని పై ఆఫీసర్ నుంచి వచ్చాం సార్ అని చెప్పి అంటాడు. అంతలో రాజ్, ఏమైంది ఎస్ఐ గారు అనగానే, ఎస్ఐ గారు మార్నింగ్ ఒక ట్రక్లో దొంగ బంగారం పట్టుకున్నాము, అది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీది అని చెప్పి తెలిసి వచ్చాము అని చెప్పి అంటారు. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఎండి రాజ్ కాబట్టి రాజుని మేము అరెస్ట్ చేయడానికి పర్మిషన్ ఉంది అని చెప్పి అంటారు. అంతలో తాతయ్య గారు, 100 సంవత్సరాల అనుభవం కలిగిన మా కంపెనీ మాది అని చెప్పగానే, అటువంటి పనులు చేయదు అనగానే ఎస్ఐ గారు, సారీ సార్, రాజుని అరెస్ట్ చేయాలి అంటారు. అందుకు నానమ్మ, ఒక 2 minutes వెయిట్ చేయండి, అసలు నిజం బయటపడుతుంది అని రాహుల్ని ప్రశ్నిస్తుంది. అమ్మమ్మ గారు ఒక్కళ్లే కాదు, అందరూ రాహుల్ని ప్రశ్నిస్తారు. నేను 2 days నుండే కదా వెళ్తున్నాను, నాకేం తెలుసు అంటాడు. అందుకు రుద్రాణి అందరితో ఫైట్ చేస్తుంది. నా కొడుకు అలాంటి వాడు కాదు అని చెప్తుంది. పైగా రాజుని నిందిస్తారు అని చెప్పి రాజ్ బదులు రాహుల్ని అరెస్ట్ చేయిద్దాము అని చూస్తున్నారా అని కూడా వాళ్ళని బెదిరిస్తుంది. ధాన్యలక్ష్మి స్వప్నని, నీ ఒపీనియన్ ఏంటి స్వప్న రాహుల్ మీద అని అడుగుతుంది. నాకు రాజు మీద నమ్మకం ఉంది, కానీ రాహుల్ మీద నమ్మకం లేదు అని చెప్పి స్వప్న అంటుంది. దానికి రాహుల్, నేను నీ మొగుడిని, ఏంటి అలా చెప్తున్నావంటే, అందుకే నాకు భయం వేస్తుంది, నా మొగుడు అని నలుగురికి ఎక్కడ తెలుస్తుందా అని, నా పరువు పోతుందేమో అని చెప్పి నేను చెప్పట్లేదు అని చెప్పి అంటుంది. ఈ గొడవ అంతా ఎందుకు అని రాజు, నేనే అరెస్ట్ అవుతాను, వదిలేయండి అందరూ, అవే బయటకు వస్తాయి అని చెప్పి పోలీసులకి సరెండర్ అవుతాడు. అంతలో పోలీసు వాళ్ళు తనని తీసుకువెళ్ళబోతారు. కావ్య ఫైల్ తీసుకువచ్చి పోలీసులకి ఇస్తుంది. పోలీసులు, ఏంటమ్మా ఈ ఫైల్ అనగానే, ఈ ఫైల్ ఓపెన్ చేసి చూస్తే అసలు దొంగ బంగార రవాణా ఎవరి వల్ల జరుగుతుంది, ఆ కాంట్రాక్ట్ మీద ఎవరు సైన్ చేశారనేది మీకు క్లారిటీ వస్తుంది సార్ అని చెప్పి కావ్య ఇస్తుంది. ఆ ఫైల్ చూసిన ఎస్ఐ గారు, మొత్తం ఇదంతా రాహుల్లే చేశాడు అని చెప్పి చెప్తాడు. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.